తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ఏకైక కారణం కార్యకర్త. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే 40 ఏళ్లుగా కొనసాగుతుందంటే అందుకు కారణం కూడా కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా కార్యకర్త, తర్వాతే నాయకుడు అంటారు అధినేత చంద్రబాబు. అందుకే ప్రతిరోజు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అధికారంలో ఉన్నా లేకున్నా కూడా కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత అనేది చంద్రబాబు మాట. అలాంటి కార్యకర్తకే కష్టం వస్తే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార దర్పం చూపిస్తున్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో నానా పాటలు పడిన తెలుగు తమ్ముళ్లు రెట్టించిన కసితో ఎన్నికల్లో పనిచేశారు. జగన్ సర్కార్ పెట్టిన కేసులను తట్టుకున్నారు. గత ప్రభుత్వ వేధింపులను తట్టుకుని నిలబడ్డారు. దాడులను ధీటుగా ఎదిరించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చినా సరే ఓట్లు మాత్రం సైకిల్ గుర్తుకే పడేలా చేశారు. అంతలా కష్టపడిన కార్యకర్త ఇప్పుడు నానా పాటలు పడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కార్యకర్త మాత్రం నానా పాటలు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కనీస గుర్తింపు కూడా లేదని ఆవేదన చెందుతున్నాడు. ఇందుకు ప్రధాన